హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చదవబడినటువంటి లేఖన భాగంలో యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. అందుకు యేసు, పైనుండి నీకు అధికారం ఇవ్వబడి ఉంటేనే తప్ప నీకు ఏ అధికారము ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు. అర్థమవుతుందా? క్రీస్తునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, యేసుక్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి శిలువ ధ్యానాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు వారు పిలాతుతో చెప్తున్నటువంటి మాట, నన్ను అప్పగించిన వారికి ఎక్కువ పాపము కలదు. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం, దేవునిలో ఏ దోషము లేదు, అప్పగించిన వారికి ఎక్కువ పాపం ఉంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువేయమని అప్పగించారో, ఎవరైతే యేసు ప్రభు వారిని పిలాతుకు అప్పగించారో వారికి ఎక్కువ పాపము ఉంది. అందుకే బైబిల్ గ్రంథము చెబుతూ ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూసి సిలువ వేయము సిలువ వేయము అని కేకలు వేయగా, పిలాతు, ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు కనుక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయడని వారితో చెప్పాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ప్రధాన యాజకులు, బంట్రోతులు, ఎవరెవరంటే ఆయన పట్టుకున్నవారు ప్రధాన యాజకులు, బంట్రోతులు పట్టుకొని ప్రధాన యాజకుడైనటువంటి కైప పిలాతు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించాడు. అందుకే ప్రధాన యాజకులు లేదా బంట్రోతులు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయమని చెబుతూ ఉన్నప్పుడు పిలాతు వారితో అంటున్నటువంటి మాటలు మనం చూస్తున్నట్లయితే, యేసులో ఏ దోషము నాకు కనబడలేదు. ఏ దోషము కనబడలేదు? యేసులో నాకు ఏ దోషమును కనబడలేదు. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ పాపము లేదు. కానీ సిలువ వేయమని అందరూ కూడా కేకలు వేస్తూ ఉన్నారు. ఎందుకు ఏ దోషము లేని ఆయనను, ఎందుకు ఏ పాపము లేని ఆయనను సిలువ వేస్తున్నారు అన్నది మనం గమనించుకున్నట్లయితే, దేవుని వాక్యము చెబుతూ ఉంది, ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ దోషము లేదు, సిలువ వేయమని కేకలు వేస్తూ ఉన్నారు. అందుకే ఆయన అంటున్నాడు, సిలువ వేయమని కేకలు వేసినప్పుడు పిలాతు దేవుని దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, నిన్ను శిక్షించడానికి నాకు అధికారం ఉంది, నువ్వు నాతో మాట్లాడవా అన్నప్పుడు 11వ వచనంలో ఆయన అంటున్నాడు మాట, అందుకు యేసు, పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వారికి ఎక్కువ పాపము. ఎవరికి పాపం ఉందంట? ఆయనను ఎవరైతే అప్పగించారో వారికి ఎక్కువ పాపము ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిలో ఏ దోషము లేదు, యేసుక్రీస్తు ప్రభువారిలో ఏ పాపము లేదు, ఏ శాపము లేదు. కానీ ఆయనను సిలువ వేయమని చెప్తున్నప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని పిలాతుకు అప్పగించారో వారి ఎక్కువ పాపాన్ని చేసి ఉన్నారు అన్నది బైబిల్ గ్రంథము కాదు, యేసుక్రీస్తు ప్రభు వారే సాక్షాత్తు పిలాతుతో చెప్తున్నటువంటి మాట. ఏమిటయ్యా ఆ మాట అంటే, నన్ను నీకు ఎవరైతే అప్పగించారో వారు ఎక్కువ పాపము మూటగట్టుకున్నారు, వారు ఎక్కువ పాపాన్ని ఒడిగట్టుకున్నారు. ఎందుకు ఆ పాపాన్ని ఒడిగట్టుకున్నారు అంటే, బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము. రండి, కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతారా? కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు చదివినట్లయితే, మనము వారి కట్లు తెప్పుదము రండి,
వారి పార్శ్వములను మన యొద్ద నుండి పారవేయుదురు రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకు ఆయన అభిషక్తునికి విరోధముగా, అప్పుడు చూడండి ఎవరి కట్లు దెబ్బతురండి, భూరాజులు ఎవరికి విరోధంగా నిలబడుతున్నారు? ఎవరికి నిలబడుతున్నారండి? భూరాజులు దేవునికి విరోధముగా నిలబడుతున్నారు. భూరాజులు అందరూ కూడా యేసుక్రీస్తుకి విరోధముగా నిలబడుతున్నారు. ఎందుకు అంటే మనిషి యొక్క పాపము పోవడానికి, మనిషికి ఉన్నటువంటి కట్లను తెంపడానికి భూరాజులు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి విరోధముగా నిలబడుతూ ఉన్నారు. అందుకే వాక్యం శ్రద్ధగా వినాలి దయచేసి. క్రీస్తునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నా. అందుకే ఆయనలో ఏ దోషము లేదు, అప్పగించిన వారే ఎక్కువ పాపాన్ని చేస్తూ ఉన్నారు. ఆయనలో ఏ పాపము లేదు, భూరాజులే ఎక్కువ పాపాన్ని చేస్తున్నారు. అర్థమవుతుందా? అందుకే బైబిల్ కింద స్పష్టంగా చెప్తుంది, దేవునిలో ఏ దోషము లేదు, అప్పగించిన వారు ఎక్కువ పాపాన్ని వడుగట్టుకున్నారు. యేసుక్రీస్తు వైపు విరోధిగా లేచి నిలబడ్డారు. భూరాజులు అందరూ కూడా, ప్రధాన యాజకులు, బంట్రోతులు, అక్కడ ఉన్నటువంటి జన సమూహము, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, అక్కడ ఉన్నటువంటి యూదులు, అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగిస్తూ ఉన్నారు. దేనికి అప్పగిస్తున్నారా అంటే శిలువకు అప్పచెప్తూ ఉన్నారు. మనిషి యొక్క పాపాన్ని తెంపివేయడానికి, మనిషికి ఉన్నటువంటి కట్లను తెంపివేయడానికి, మనిషికి ఉన్నటువంటి జన్మ పాపాన్ని కడివేయబడడానికి రాజులందరూ కూడా వారి వైపు నిలబడ్డారు. అందుకే వారితో పిలాతుతో దేవుడు చెబుతున్నటువంటి మాట, నన్ను నీకు ఎవరైతే అప్పచెప్పుకున్నారో, నన్ను నీకైతే ఎవరైతే అప్పగించారో వారి ఎక్కువ పాపాన్ని ఒడిగట్టుకున్నారు అని చెప్తున్నాడు. ఇంకా మనం జ్ఞాపకించినట్లయితే ఎవరు పిలాతుని అప్పగించారు అన్నది మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 18వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం రండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 28వ వచనం. వారు 18వ అధ్యాయము 28వ వచనం. వారు కైపా యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకుని పోయి, అప్పుడు ఉదయమాయను కనుక వారు మైల పడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరములోనికి వెళ్ళలేదు. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనుషుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారని అడిగాను. చాలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ప్రధాన యాజకుడైనటువంటి కైపా యేసుక్రీస్తు ప్రభువారిని పిలాతుకు అప్పచెప్తూ ఉన్నాడు. దేని కొరకు అంటే సిలువ వేయడానికి. దేని కొరకు? సిలువ వేయడానికి. ఇప్పుడు ఎక్కువ పాపాన్ని ఒడిగొట్టుకున్న వారు ఎవరు? కైపా. యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే పిలాతుకు అప్పచెప్పు విన్నారో వారు ఎక్కువ పాపాన్ని మూట కట్టుకున్నారని దేవుడు చెప్పాడా లేదా? మరి ఇప్పుడు పిలాతుకి యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించిన వారు ఎవరు? కైపా. మరి కైపాకి యేసుక్రీస్తు ప్రభువారిని ముద్దు పెట్టి అప్పగించిన వారు ఎవరు? యూదా ఇస్కరియోతు. అప్పుడు అప్పగించిన వారికి ఎక్కువ పాపం ఉందా లేదా? యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే అప్పగించారో వారే ఎక్కువ పాపాన్ని మూట కట్టుకున్నారు. ఎందుకంటే వారిలో ద్వేషము రగిలిపోయింది. వారిలో ఏం రగిలింది? ద్వేషము రగులుకొంది. ఎందుకంటే ఆయన కుంటివారిని బాగు చేస్తా ఉన్నాడు. ఆయన నశించిన వారికి అందరికీ మంచి మార్గంలో నిలబెడతా ఉన్నాడు. ఆదివారము ఆరాధనలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నాడు, స్వస్థతలు జరిగిస్తూ ఉన్నాడు, కుంటివారిని, నలిగిన వారిని ఆయన లేపుతూ ఉన్నాడు, చనిపోయిన వారిని లేపుతూ ఉన్నాడు. గనుక ప్రధాన యాజకులకి లేదా ప్రధాన శాస్త్రులకి లేదా పరిసయ్యులకి లేదా యూదులకి యేసుక్రీస్తు ప్రభువారి మీద ఏమొచ్చింది? ద్వేషం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారిని ఎలాగైనా చంపాలి, యేసుక్రీస్తు ప్రభువారిని ఎలాగైనా మట్టుపెట్టి చంపేయాలి అని ఏం చేశారు? కుట్ర పన్నారు. కుట్ర చేశారు, ఆలోచన చేశారు అన్నది మనం చూస్తూ ఉన్నాం.
అందుకే బైబిల్ గ్రంథము చెప్తూ ఉంది, చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసుకున్నట్లయితే, ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను పెద్దలందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పిలాతుకు ఏం చేశారంట అందరూ చదవండి మళ్ళా. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను పెద్దలందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పిలాతుకు, ఎవరికి అప్పు చెప్పారమ్మా? పిలాతుకు అప్పు చెప్పారు. ఏం ఆలోచన చేశారు? చంపవలెనని ఆలోచన చేశారు. దేశము పెరిగిపోయింది వారిలో, ప్రధాన యాజకులలో, ప్రజలలో, పెద్దలలో, మత పెద్దలలో అందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. యేసును చంపవలనని ఆయనకి విరోధముగా ఆలోచన చేస్తా ఉన్నారు. ఆయనను బంధించి ఎవరికి అప్పు చెప్తా ఉన్నారు? పిలాతుకు అప్పు చెప్తా ఉన్నారు. నేను అంటూ ఉన్నా, ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీకు, లేదా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనందరం కూడా నేర్చుకోవాల్సిన వారము ఏది అని అంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించారో వారే ఎక్కువ పాపము చేసిన వారు. ఎందుకంటే వారిలో ఏముందయ్యా అంటే, మనం గ్రహించుకున్నట్లయితే వారు ద్వేషముని పెంచుకున్నారు, వారు కుట్రగా ఆలోచిస్తున్నారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి మీద కుట్రలు చేస్తా ఉన్నారు. ఈ రోజుకి కూడా యేసుక్రీస్తు ప్రభువారి మీద, సువార్త చెప్తున్న వారి మీద, పాస్టర్ల మీద, అందరి మీద కూడా దేశాన్ని రగిలిస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులైతేనేమి, పెద్దలైతేనేమి, మత ఛాందస్వాదులైతేనేమి, మతోన్మాదులైతేనేమి, క్రీస్తుని ప్రకటిస్తున్న వారిని చంపడానికి కూడా వెనుకాడలేదు. అయ్యా కారణం ఏంటంటే, ఆ రోజు ఉన్నదే ఈ రోజు జరిగిస్తా ఉన్నారు. కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి దేశం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనిషిలో ఉన్న ద్వేషాన్ని చంపడానికి పూనుకుంటున్నారు. మనిషిలో ఉన్నటువంటి కుట్ర చేత పాపాన్ని ఒడిగొట్టుకుంటూ ఉన్నారు. క్రీస్తునైన ప్రియమైన దేవుని యొక్క సంగమా, దేవుడు ఏమి నేరము లేదు ఆయనలో, ఏ దోషము లేదు ఆయనలో, ఏ పాపము లేదు ఆయనలో. క్రైస్తవులలో ఏ పాపము లేదు, సేవకులలో ఏ దోషము లేదు. ఈ రోజులలో సేవకులను చంపుకుంటూ పోతూ ఉన్నారు. ఏమి చేసింది క్రైస్తవ్యం? ఏమి చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు? చంపడానికి. కుంటివారికి చూపునిచ్చాడు, కుంటివారిని నడవమని చెప్పాడు, చనిపోయిన వారిని లేవనెత్తాడు. దేవుని మార్గాన్ని తానే చూపించాడు మనందరికీ. పూర్వము పాపులము, గుడ్డితనము, సాతానుగాడు మనందరికీ గుడ్డితనం చేస్తే ఆయన మనోనేత్రాలు వెలిగించి పూర్వము చీకటిలో ఉన్న వారిని, నశించిపోతున్న వారిని, మరణానికి గురి కావాల్సిన వారిని బ్రతికించి నిలబెట్టిన యేసుక్రీస్తు ప్రభువారిని మనం చంపడానికి పూనుకున్నాం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రజలు అని రాయబడింది. ఏం రాయబడిందమ్మా? ప్రజలు అంటే ఎవరు? ఆ రోజుల్లో అక్కడున్న ప్రజలు. అర్థమవుతుందా? ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలు యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేశారు? అప్పగించి ఏం మొట్టు కట్టుకున్నారు? యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు, నన్ను ఎవరైతే నీకు అప్పచెప్పారో వారు ఎక్కువ పాపాన్ని చేసి ఉన్నారు అంటున్నాడు. మీరు ఈరోజు నేను అంటూ ఉన్నా, ఈరోజు ఎవరైతే ద్వేషాన్ని మనసులో పెట్టుకొని కుట్రలు చేస్తూ ఉన్నారో ఎవరి మీద? మంచిని ప్రకటిస్తున్న వారి మీద, సువార్థికుల మీద, దైవజనుల మీద ఎవరైతే కుట్రలు పొందుతున్నారో అది ప్రభువారు చూస్తూ ఉన్నారు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారిని అప్పచెప్పారు, ఈరోజు సేవకులను అప్పచెప్తూ ఉన్నారు. నేను అంటూ ఉన్నా, వీళ్ళు ద్వేషం లేకపోతే ఆ రోజులలో ప్రధాన యాజకులు, కైప, పెద్దలు అందరూ కూడా పాపాన్ని మూట కట్టుకున్నారు. ఈరోజు నువ్వు అదే పాపాన్ని మూట కట్టుకుంటున్నావేమో, జాగ్రత్త. ప్రియ సంగమా, నీలో ద్వేషం ఉందేమో. నా ఆత్మీయ సహోదరులారా, మీలో దేశం ఉందేమో. నా ఆత్మీయమైనటువంటి సహోదరుని మనులారా, వీళ్ళు ద్వేషం ఉందేమో. ఆ ద్వేషాన్ని, ఆ పాపాన్ని కడుగు వేయడానికి నా యేసుక్రీస్తు ప్రభువారు శిలువమాను మీద వేలాడాడు. నా యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రేమను చూపి నిన్ను రక్షించారు. నిన్ను మరణానికి గుగ్గాల్సిన దానివి, శిలువను ఎక్కవలసిన దానివి ఆయన నిన్ను బ్రతికించాడు. కనుకనే ఆయనలో ఏ పాపము లేదు. అందరూ కుట్ర చేస్తా ఉన్నారు, ఆలోచన చేస్తా ఉన్నారు. మరి నీకు ఏముంది ఆలోచన?
కాబట్టి ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు, జాగ్రత్త. నీలో ఆ ప్రధాన యాజకులకు, ఆ కైపాకి, లేదా అక్కడ ఉన్నటువంటి మత శాంతస్వాదులకి, యూదులకి ఉన్నటువంటి కోపం, ద్వేషం నీలో ఉంటే క్రీస్తు పేరిట నువ్వే ఎక్కువ పాపాన్ని మూటగట్టుకుంటున్నావు. అందుకే పిలాతు అన్నాడు, దేవుడు, నువ్వు అప్పగించిన వారు నన్ను నీకు ఎవరైతే అప్పగింపారో వారి ఎక్కువ పాపాన్ని ఒడిగట్టుకున్నారు. ఇంకా చూడండి, వారు ఇంకా ఏ రీతిగా ఆలోచిస్తున్నారో చూద్దాం రండి. మత శాంతస్వాదులు, మత్తయి సువార్త, ఆ పరిసయ్యుల శాస్త్రులు ఇంకా ఏమి ఆలోచిస్తున్నారో చూద్దాం రండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనంలోనికి రండి. యేసు బెతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకుని ఆయన ఎద్దకు వచ్చి ఆయన భోజనము కూర్చుండగా, చూడమ్మ క్రీస్తునందు ప్రియమైన దేవునికి సంగమా, యేసు బెతానియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువల అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఆయన భోజనము కూర్చుండగా ఆయన తల మీద. ఇలాంటి వారిని అందరిని ఆయన ఏం చేశాడు? అమ్మా, రక్షించాడా లేదా? ఇలాంటి వారిని అందరిని ఆయన ఏం చేశాడు? పాపులందరినీ క్షమించాడు కూడా. అర్థమవుతా? అందుకే ప్రియమైన దేవుని యొక్క సంగమా, మనము కూడా ఆలోచించవలసినటువంటి విషయము ఏంటంటే, ఎవరైతే ఎక్కువ పాపాన్ని చేశారో, ఆ స్త్రీ కూడా ఎక్కువ పాపం చేసింది కదా, ఆ స్త్రీని కూడా చంపాలనుకున్నారు ఎవరు? మత శాంతస్వాదు. కానీ బెతనియా ఇంటిలో దేవుడు ఆ స్త్రీని కరుణించి కాపాడి రక్షించాడు. మరి ఇలాంటి వారిని అందరినీ ఆయన రక్షించుకుంటూ పోతుంటే, ఇలాంటి వారందరినీ ఆయన పాపం నుండి విడుదల చేస్తూ ఉంటే, ఆయనలో ఏ దోషము లేని ఆయనలో పాపాన్ని కనుగొన్నారు ఎవరైనా? మరి ఆయనలో పాపం ఉందని నిరూపిస్తూ సిలువ వేయడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు మనోళ్ళందరూ. ఏం కుట్రలు చేస్తూ ఉన్నారు? అందుకే ఆయనలో ఏం లేదంట, ఏ పాపము లేదు, ఆయనలో ఏ దోషము లేదు. అందుకే మీరు చూడండి, పూర్వము ఆ పాపం చేసిన వారికి ఏ శిక్ష విధించాలో లేవి కాండము 24వ అధ్యాయము 16వ వచనంలో యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు. అక్కడ చూడండి, లేవి కాండం 24వ అధ్యాయం 16వ వచనం. యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను. యేసుక్రీస్తు ప్రభువారు యెహోవాను దూషించాడండి? యేసుక్రీస్తు ప్రభువారు దేవుని దూషించాడా? ఏమమ్మా, యేసుక్రీస్తు ప్రభువారు జీవిత యాత్రలో ఎవరినైనా దూషించాడా? దేవుని దూషించాడా? మత పెద్దలను దూషించాడా? రాజకీయ నాయకులను దూషించాడా? దేవాలయంలో ఉన్న ప్రధాన యాజకులను దూషించాడా? లేకపోతే పిలాతును దూషించాడా? లేదా కైపాను దూషించాడా? ఎవరిని దూషించలా. కానీ దూషించిన వారికి వేయవలసినటువంటి శిక్షను యేసుక్రీస్తు ప్రభువారి మీద వేస్తూ ఉన్నారు. చూడండి, 16వ వచనం అదే మాట చెబుతూ ఉన్నాడు. యెహోవా నామమును దూషించేవాడు మరణశిక్ష నొందవలెను. సర్వ సమాజము రాళ్లతో అట్టివారిని చావా కొట్టవలెను. పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామమును దూషించిన వానికి మరణశిక్ష. ఎవడైనా ఒకరిని ప్రాణహత్య చేసిన వానికి మరి ఎటువంటి వారికి మరణశిక్ష విధించాలి, ఎటువంటి వారికి మరణశిక్ష విధించాలని ఆనాడు ధర్మశాస్త్రము తెలియజేస్తే, ఈ పాపములు చదివినటువంటి పాపము ఏ పాపము ఆయన చేయలేదు. ఆయన మాత్రం సిలువేయడానికి, బంధించడానికి, అవమానానికి గురి చేయడానికి ఆ మత పెద్దలు, ప్రధాన పండితులు, ప్రధాన యాజకులు, ప్రజలందరూ ఏం చేస్తా ఉన్నారు? మరణ శిక్షకు ఎవరిని అప్పచెప్పారు? యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరికి అప్పచెప్పారు? పిలాతుకి అప్పచెప్పారు. ఆయన ఏ పాపమైనా ఉందా?
ఏ దోషమైన ఉందా? లేదు. ఎవరు దూషించాడా? దేవుని నామాన్ని దూషించాడా? లేదు. ఆయన దేవుని నామాన్ని స్థిరం చేస్తూ ఆయన నామాన్ని ప్రకటిస్తూ వెళ్ళాడు. ఆయన రాజ్యం ఉంది, ఆయన రాబోతూ ఉన్నాడు అని ప్రకటించుకుంటూ వెళ్ళాడు. ఆకలి కొన్న వారికి, దప్పికొలిగిన వారికి జీవజలాలను ఓటనిస్తూ ఆయన తిరిగాడాడు. అలసిన వారి ప్రాణములకు నెమ్మదిని కలుగు చేశాడు. అలసిన వారి ప్రాణాలకి నెమ్మదిని కలుగు చేశాడు. అందుకే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి మీద కుట్ర పన్నారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి మీద కుట్రలు చేశారో, ఎవరైతే ద్వేషాన్ని పెంచుకున్నారో వారే ఎక్కువ పాపాన్ని చేస్తున్నారు. అందుకే బైబిల్ గ్రంథం చెబుతుంది. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి. వారు కైప యొద్ద నుండి అధికార మందిరమున యేసుని తీసుకుని పోయారు. ఎక్కడ తీసుకుని పోయారంట? అధికారం యొక్క మందిరానికి. ఎవరి యొద్ద నుండి? కైప యొద్ద నుండి అధికార మందిరాన్ని తీసుకుని పోయారు. 32వ వచనం చదువక్క. 31, 32 చదువక్క. యూదులు ఎవరికి మరణ శిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని చూచి చెప్పిన మాట నెరవేరెను. అర్థమవుతుందా? కైపాకి మరణ శిక్ష విధించడానికి అధికారము లేదు. కానీ ఆ రోజులలో మరణ శిక్ష వేయడానికి రోమన్లో అధిపతి అయినటువంటి లేదా రోమన్ యొక్క గవర్నర్ అయినటువంటి పిలాతుకు మాత్రమే అధికారము ఉంది. అందుకే కైప యేసుక్రీస్తు ప్రభు వారిని పిలాతుకి అప్పచెప్పాడు. అర్థమవుతుందా? లేఖనము ఎప్పుడైతే ఆయన గూర్చి వ్రాయబడి ఉందో ఆ మాట నెరవేరుతుంది. ఏ మాట నెరవేరిందంటే, అందువలన తాను యేసు ఎట్టి మరణము పొందబోనో దానిని గూర్చి చెప్పిన మాట నెరవేరింది. ఆయన ముందుగానే చెప్పాడు. మనుషులు నన్ను మరణానికి అప్పచెప్తారు, మనుషులు నన్ను సిలువకు అప్పచెప్తారు, మనుషులు నన్ను అప్పగించుకుంటూ వెళ్తారు అని చెప్పి కదా. అలాగే వీరు కూడా మనిషి కుమారుణ్ణి ఎవరికి అప్పచెప్తూ ఉన్నారు? సిలువకి అప్పచెప్తూ ఉన్నారు. అందుకే ఏ దోషము లేని ఆయన ఎవరైతే అప్పగించారో వారే ఎక్కువ పాపాన్ని ఒడిగట్టుకున్నారు. అర్థం. అందుకే 32వ వచనంలో కూడా 37వ వచనంలో కూడా ఆ మాట రాస్తున్నాడు. చూడండి. అందుకు పిలాతు, నువ్వు రాజువా ఆయనను అడుగగా, యేసు, నువ్వు అన్నట్టు నేను రాజునే, సత్యముల గురించి సాక్ష్యించుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని, సత్య సంబంధమైన ప్రతి వాడు నా మాట వినును. అందుకు పిలాతు సత్యమునకు ఏమిటని యేసుక్రీస్తు ప్రభువారు దేనికి వచ్చారంట? నువ్వు రాజు అని పిలాతు అడిగినప్పుడు అవును రాజునే అన్నాడు. ఎవరికి రాజు? ఆయన యూదులకు రాజు. రాబోతున్నటువంటి రాజు. ఎవరికి రాజు? రాబోతున్నటువంటి రాజు యూదులకు రాజు. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. సత్యాన్ని ఈ లోకంలో స్థాపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆ సత్యాన్ని నెరవేరనీయకుండా సాతానుగాడు కుట్ర పన్నాడు. ఎవరి ద్వారా కుట్ర పన్నాడయ్యా అంటే, నాశన పుత్రుడైనటువంటి యూదా ద్వారా, కైపా ద్వారా, ప్రధాన యాజకుల ద్వారా మనిషి కుమారుణ్ణి అప్పగిస్తూ వారు ఎక్కువ పాపాన్ని కొని తెచ్చుకున్నారు. అయితే ఇదంతటికి ప్రధాన కారణం ఏంటంటే ద్వేషం. వీటన్ని కుట్ర చేయడానికి గల కారణం ఏంటంటే ద్వేషం. ఎప్పుడైతే మనిషిలో ద్వేషం ఉంటుందో, ఎప్పుడైతే మనిషిలో పగ ఉంటుందో, ఏమండి, ఎప్పుడైతే మనుషుల యొక్క హృదయంలో పగ ద్వేషాలు పెరుగుతాయో అప్పుడే మనిషిలో పాపాన్ని ఏర్పడుతుంది. ఈ ప్రధాన యాజకులు, ఈ కైప వారందరూ కూడా సాతాను సంబంధులు. ఎవరంట? సర్ప సంతానం.
ఏ సంతానం? ఈ సంతానము సర్ప సంతానం. ఎందుకు సర్ప సంతానము అని నేను అంటున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారిని సాక్షాత్తు అప్పచెప్పి సర్ప సంతానం అయ్యారు వాళ్ళు. అర్థమవుతుందా? అందుకే మనలో పగ ఉన్నట్లయితే, మనలో ద్వేషం ఉన్నట్లయితే ఎవరికి పుత్రులుగా ఉంటామంటే సాతానికి పుత్రులుగా ఉంటాం. అందుకే మనలో ఏముండకూడదు? పగ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అమూల్యమైన మాట చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఈరోజు దైవజనులు ప్రవీణాన్ని చంపడానికి గల కారణం ఏంటంటారు? ద్వేషము, పగే కాదా? మరి ఈరోజు క్రైస్తవుల మీద దాడులు, క్రైస్తవుల మీద పాస్టర్ల మీద దాడులు, క్రైస్తవ రాజ్యాల మీద బాంబులు దేనివల్ల వచ్చినవి అంటారు? పాపం వల్ల, ద్వేషం వల్ల, పగ వల్ల కాదంటారా? నేను అందుకే చెప్తున్నా, మనిషిలో ద్వేషం ఉన్నంత కాలం మనిషిలో చంపుకుంటూ వెళ్తారు. క్రైస్తవ్య మతం కాదు, మార్గం. యేసుక్రీస్తు మార్గాన్ని చూపించాడు. ఎక్కడికయ్యా అంటే పరలోకానికి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అన్నదానికి రుజువు ఏమిటాయా అంటే, యేసుక్రీస్తు ప్రభువారు రుజువు అన్నదానికి సత్యాన్ని స్థాపించడానికి లోకానికి వచ్చాడు. సర్వ సృష్టికి ఆధార సంభూతుడై ఉండి, సాక్షాత్తు దేవుడై ఉండి, ఈ లోకంలో మానవుని కోసం, ఈ లోకంలో మానవుని యొక్క పాపము కోసం ఎవరైతే ఆయనను అప్పచెప్పారో ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఆయన సిలువనెక్కాడు. మనుషులు అందరి యొక్క పాపాన్ని పోగొట్టుకోవడానికి ఆయన సిలువనెక్కితే, అదే మనుషులు ఈరోజు ఆయనను ప్రకటిస్తున్న వారిని చంపడానికి వెనుకాడడం లేదు. కారణం ఏంటంటే, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించడంలో ప్రధాన యాజకులకి, కైపాకి, అక్కడ ఉన్నటువంటి మత పెద్దలకు ఉన్నటువంటి ద్వేషం, పగ కారణంగా ఆయన అప్పచెప్పారు. ఈరోజు మనుషులలో మానవత్వం లేదు కనుక క్రీస్తును ప్రకటిస్తున్నటువంటి వారి మీద, క్రీస్తును అనుసరిస్తున్నటువంటి వారి మీద, క్రీస్తును ప్రకటిస్తున్న వారి మీద, మార్గముల మీద వారందరూ కూడా దేశాన్ని పెంచుకుంటున్నారు. నా ప్రియమైనటువంటి భారతదేశంలో నా సహోదరులైనటువంటి వారు, ప్రేమను చూపించవలసిన వారు పగాన్ని పెంచుకుంటూ ఉంటున్నారు. హైందవులు ప్రియ సహోదరులు, వారిలో కొంతమంది పగను, ద్వేషాన్ని పెంచుతూ ఉంటున్నారు. మనందరికీ భారతదేశం ఏం నేర్పించిందా అంటే, భారతదేశం సహోదర ప్రేమ కలిగినటువంటి దేశం. భారతదేశం సకల మత సమ్మేళనం. భారతదేశం అన్నిటిలో కూడా బహుళత్వం కలిగినటువంటి దేశం. మరి దీనిలో ఉన్నటువంటి వారు కొంతమంది మాత్రమే పగను, ప్రతీకారాలు పెంచుకొని, విద్వేషాన్ని పెంచుకొని క్రైస్తవుల మీద చంపడానికి పూనుకుంటూ ఉన్నారు. ఆనాడు పగ కారణమైంది, ద్వేషము కారణమైంది యేసుక్రీస్తు ప్రభువారిని చంపడానికి. ఈరోజు అదే పగతో ఈరోజు రగిలిపోతూ ఉన్నారు కొంతమంది మాత్రమే. నేను అంటూ ఉన్నా, అటువంటి వారిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, అటువంటి వారిని కూడా ఆయన హక్కును చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, వారి కోసం కూడా ఆయన ప్రాణాన్ని అర్పించాడు. ఆ కలవర ప్రేమ వారిని పిలుస్తూ ఉంది, ఆ కలవర ప్రేమ వారిని పిలుస్తూ ఉంది. ద్వేషాన్ని క్రీస్తు పైన కాదు, క్రీస్తును ప్రకటిస్తున్న వారి మీద కాదు, ఎందువల్లే నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న మాట నువ్వు పాటించగలిగితే నీలో ద్వేషము. నీ ప్రియ సహోదరుడే, మనందరం భారతీయులం, మనందరం సహోదరులం, ప్రేమ కలిగినటువంటి వారం. మరి మనకు ఎందుకు ద్వేషం? మనకు ఎందుకు ప్రతీకారం? అర్థమవుతుందా? ఎవరి భక్తి వాళ్ళు చేస్తూ ఉన్నాం, ఈ ప్రయాణంలో క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నాం, నిజమైనటువంటి దేవుడిని ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకు ప్రకటిస్తున్నామంటే, ఎవరు కూడా నశించిపోకూడదని, ఎవరు నరకంలో ఉండకూడదని క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నాం. క్రీస్తును అనుసరించిన వారు పరలోకంలో ఉంటారని బైబిల్ చెబుతూ ఉంది. క్రీస్తును నమ్మిన వారు ఎవరు కూడా పాపపు జోలికి వెళ్ళరు. క్రీస్తును నమ్మి, బైబిల్ గ్రంథం ఏమండి, తాగుబోతులు మార్చింది బైబిల్ గ్రంథం, తిరుగుబోతులు మార్చింది బైబిల్ గ్రంథం, వ్యభిచారులు మార్చింది బైబిల్ గ్రంథం, అందరినీ మార్చింది బైబిల్ గ్రంథం, నరహత్యకులు మార్చింది బైబిల్ గ్రంథం.
హత్య చేసేవాళ్ళు మార్చింది బైబిల్ గ్రంథం. మీరు చరిత్రలోకి వెళ్ళి చూస్తే జైల్లో సువార్త ప్రకటించడం కారణం చేత అనేక మంది నేరస్తులు క్రీస్తు వైపుకు మళ్ళారు. నేరాలు ఒప్పుకొని దేవుని వైపుకు తిరిగారు. మరి పాపంలో మగ్గిపోతున్న వారిని, వ్యభిచారంలో మారుస్తున్నటువంటి గ్రంథం పైన విద్వేషం పెంచుకొని, విద్వేషాన్ని రగిలించుకొని పాపాన్ని మూట కట్టుకోకూడదు అన్నది నా యొక్క సువార్తగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటగా తెలియజేస్తూ ఉన్నాను. నీలో పాపం ఉంటే తీసివేసుకో, అది యేసయ్య మారుస్తాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు. క్రీస్తు వైపుకు నీ పాపను ఒప్పుకున్నట్లయితే ఆయన జాలి కలిగిన దేవుడు కరుణిస్తాడు. క్రీస్తు పైన మాత్రం విద్వేషాన్ని పెంచుకోబాకు, క్రైస్తవుల మీద మాత్రం నీ పగను పెంచుకోబాకు. ప్రియ సహోదరుడా, ప్రభు పేరిట నీకు మనవి చేస్తూ ఉన్నా, నా యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నా యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు. నిన్ను కరుణించగలిగిన దేవుడు ఆయన. ఇప్పటికీ ఆయన చెప్పాడు, నన్ను నీకు ఎవరైతే అప్పచెప్పారో వారు ఎక్కువ పాపాన్ని మూటగట్టుకుంటున్నారు. నువ్వు మూట కట్టుకోబాక అన్నది నా వేదన. నువ్వు క్రైస్తవుల పైన దేశాన్ని పెంచుకొని, క్రైస్తవుల పైన పగను పెంచుకొని, పాస్టర్ల పైన పగ పెంచుకుంటే నీకు నువ్వే పాపాన్ని కొని తెచ్చుకుంటావు. జాగ్రత్త, తీర్పు ఉంది. ఆయన మేఘాలుడు వచ్చినప్పుడు తీర్పులో నువ్వు నిలబడితే ఎక్కువ పాపాన్ని మూట కొట్టుకున్న వాడివైతే నిన్ను అంటాడు ఆయన, తన దూతలకు అప్పు చెప్తాడు, నరకంలోనికి వెళ్ళు అని. అక్కడ అగ్ని ఆరదు, సావదు. కానీ నా యేసయ్య ఆ నరకంలోనికి పోకూడదని, నువ్వు ఎక్కువ పాపాన్ని మూట కట్టుకోకూడదని నిన్ను నన్ను ప్రేమించి పిలుస్తూ ఉన్నాడు. కైప ఎక్కువ పాపాన్ని మూట కట్టుకున్నాడు. ఏమైపోయాడో మనందరం చూశాం. పిలాతు, ప్రధాన యాజకులు అందరూ కూడా పాపాన్ని మూట కట్టుకున్నారు. ఏమైపోయారో చూశాం. కానీ బల్లెము పొడిచిన వారు మార్పు నొందారు. ఆయనను బల్లెంతో పొడిచినటువంటి వ్యక్తి ఈయన నిజమైన దేవుడని నమ్మాడు కనుక ఆయన రక్షణ పొందాడు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ పక్కన దొంగ మారు మనిషి పొందాడు. ఒకటే అన్నాడు, అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు నువ్వు అదే మాట అనగలిగితే, అయ్యా నేను పాపిని, నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని నువ్వు అనగలిగితే ఖచ్చితంగా నా ప్రభు నీ పాపాన్ని తీసివేసి తన రాజ్యంలో నిన్ను నన్ను చేర్చుకుంటాడు. దయచేసి పగ పెంచుకొని ఎక్కువ పాపాన్ని ఓటగట్టుకోబాకు, ద్వేషాన్ని పెంచుకొని ఎక్కువ పాపాన్ని చేయబాకు. అగ్ని ఆరదు, తొడుగు సాగదు. ఆ దేవుడు వచ్చినప్పుడు నువ్వు అనుకుంటావు చనిపోతే ఏమవుతుందిలే అని, కానీ నీ ఆత్మను లేపగలిగిన వాడు, మృతులను లేపగలిగిన వాడు, సమాధిలో నుండి ఆత్మను లేపగలిగిన వాడు, సముద్రంలో ఉన్నటువంటి చనిపోయిన వారిని లేపగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పి నేను ప్రకటిస్తూ ఉన్నా. అందుకే ఆయన అన్నాడు, పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మేము ప్రకటిస్తూ ఉన్నాం. సజీవుడు అయినటువంటి దేవుడిని మేము ప్రకటిస్తూ ఉన్నాం. సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మేము ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన ఎన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, ఆది అంతమునై ఉన్నవాడు, పుట్టుకతో సహా తీర్పు తీర్చగలిగిన వాడు అయి ఉన్నాడు. ఆయన ఒక పేరు ఉంది, సైన్యములకు అధిపతి దేవుడు. ఆయన దండు బహు గొప్పది, ఆయన సైన్యం బహు గొప్పది. ఆయన కోపగించుకుంటే ఆయన ముందు తాళగలవాడు ఈ భూమి మీదే కాదు, ఈ భూలోకంలో ఎవ్వరు కూడా లేరు. నేను చెప్తూ ఉన్నా, ఆయన కోపగించుకున్న నాడు సొదొమ గొమొర్రా పట్టణం ఏమైందో చూసాం. ఏమైందమ్మా? అగ్ని గంధకములు కురిపించి సర్వనాశనం చేశాడు పట్టణాన్ని. అందుకే ఆయన కోపము రగిలించుకోకుండా నీ పాపాన్ని, నీ ద్వేషాన్ని అడిగి వేసుకో. ఆనాడు పగతో రగిలిపోయారు. కైప పగతో రగిలిపోయారు. ప్రధాన యాజకులు, సద్దూకయ్యులు, యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు పగతో రగిలిపోయి బంధించి సిలువ వేయడానికి, మరణ శిక్ష వేయడానికి యేసుక్రీస్తు ప్రభువారిని అప్పచెప్పారు. ఈరోజు నువ్వు నేను, రాజులైనా సరే, మంత్రులైనా సరే, అధికారులైనా సరే, ఇంకొకరైనా సరే, నువ్వు కలెక్టర్ అయినా సరే, నువ్వు టీచర్ అయినా సరే, నువ్వు బాప్టిస్ట్ అయినా సరే, నువ్వు ఏదిస్ట్ అయినా సరే, నువ్వు ఎవరైనా సరే, నువ్వు భారతదేశంలో ఉన్నవారు అయినా సరే, నువ్వు అమెరికాలో ఉన్నవారైనా సరే, నువ్వు ప్రపంచంలో ఎక్కడ ఉన్నవాడు అయినా సరే, నా దేవుని ఎదుట వంగి మోకాళ్ళు ఊనే రోజు ఒక రోజు ఉందన్న సంగతి నువ్వు మర్చిపోబాకు. ఈరోజు నువ్వు ప్రాణం తీసేయచ్చు, ఈరోజు నన్ను చంపేయచ్చు, ఈరోజు మనుషులు మీరు చంపేయచ్చు, కానీ నా దేవుని ముందు
మీరందరూ నిలబడే రోజు ఒకటి ఉంది. అది రాకముందే నువ్వు మారు మనసు పొందితే, అది రాకముందే నువ్వు రక్షణ పొందుకుంటే నీకు నాకు చాలా శ్రేష్టం. అందుకే ఆయనలో ఏ దోషము లేదు. అప్పగించిన వాడు ఎక్కువ పాపాన్ని మూట కట్టుకున్నారు. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందామా.